వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను సార్ కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ నిన్న స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు డయాలసిస్ మిషనరీని ప్రారంభించడం జరిగింది. గతంలో ఏదైతే 5 డయాలసిస్ మిషనరీ ఇక్కడ ఆ క్రమంలో నడుస్తున్న సందర్భంలో కూడా ఇక్కడ కొన్ని పేషెంట్స్ కు ఇబ్బంది అవుతుంది. ఇంకా మనకు 2 డయాలసిస్ మిషన్లు అవసరం ఉంది. దానికి తగినంత ఏర్పాట్లు కూడా ఇక్కడ కావాల్సినంత స్థలం కూడా ఉంది అన్నట్టుగా ఏదైతే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శివరాం గారు ఎమ్మెల్యే గారికి పలుసార్లు సూచనలు చేయడంతో ఏదైతే స్థానిక ఎమ్మెల్యే దాదాపుగా ఆయన చొరవ తీసుకొని హెల్త్ మినిస్టర్ ద్వారా ఏదైతే కల్వకుర్తికి గతంలో ఉన్న 5 డయాలసిస్ మిషనరీ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం 2 మిషనరీలు తీసుకొని నిన్న జరిగినటువంటి మిషనరీ ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అట్లాగే అక్కడ డయాలసిస్ తీసుకుంటున్న పేషెంట్ల దగ్గర కూడా ఆయన కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ఆలోచన చేశారు. సో పెద్ద ఎత్తున కూడా కిడ్నీ పేషెంట్లతో చిన్న వయసులో కిడ్నీ పేషెంట్లకు బారిన పడుతూ ఈ డయాలసిస్ కు వెళుతున్నారంటే ప్రాణాంతకరమైన ఒక దిశగా ముందుకు వెళ్తున్న తరుణంలోని అలాంటి వారికి ఎలా సూచనలు అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ఏ ఆహార పదార్థాలు ఎలాంటి తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని ఎమ్మెల్యే గారు డాక్టర్స్ ని అడిగి తెలుసుకున్నారు. సో ఏదైతే మనిషి ఒకసారి రోగం వచ్చిన తర్వాత ఆలోచించడం కన్నా రోగం రాకముందుకే ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకొని పౌష్టికరమైన ఆహారం వాటర్ తీసుకొని తగినంత మనిషి రోజుకు గంట నుంచి గంటన్నర ఎక్సర్సైజ్ లాంటివి చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రజలందరికీ నేను అందరినీ కోరుకుంటున్నాను, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మంచి ఫిట్నెస్ ని మెయింటైన్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అట్లాగే ముందుకు వెళ్తాయంటే ఈ ఏదైతే మనకు ఈ డయాలసిస్ కిడ్నీ పేషెంట్ల బారి నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. గతంలో ఏదైతే 5 డయాలసిస్ మిషనరీ ఉన్నాక కూడా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ ఒకవైపు నాగర్ కర్నూలు, మరోవైపు జడ్చల్రా, మహబూబ్ నగర్, హైదరాబాద్ వెళ్ళి డయాలసిస్ ని వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఆలోచన చాలా మంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్న తరుణంలోని అలాంటి ఆ వారి కోసం ఒక ఆలోచన చేసి ఈ రోజు మరొక 2 డయాలసిస్ మిషనరీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ ఒక ఆలోచన ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే నిన్న ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారు, అట్లాగే కౌన్సిలర్స్, సూపరింటెండెంట్ గారు, చాలా మంది కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే ఆయన జరుగుతున్నటువంటి వరుసగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎందుకు వస్తున్నాయి, చిన్న వయసులోనే బీపీ, షుగర్, అల్సర్ అలాంటివి చాలా దీర్ఘకాలిక రోగాలు వస్తున్నవి ఎందుకు వస్తున్నాయి అన్నట్టుగా అక్కడ చాలాసేపు ఆయన గంటకు పైగా డాక్టర్లని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మిగతా జనరల్ వార్డ్ లో కూడా ఆయన పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ వైద్య సేవలు ఎలా అందిస్తున్నారు, మీకు డాక్టర్లు ఎలా మీ దగ్గర మూవ్ అవుతున్నారు, ఎలా చూసుకుంటున్నారు అనే ఆలోచన కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా నిన్న కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ మిషనరీ ఇక్కడ మనకు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి కూడా మీకు కావాల్సిన ఏర్పాట్లు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నది. మీరు ఎక్కడ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇటు హైదరాబాద్ గారిని, జడ్చల్రా, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పోవాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఏదైతే వరుసగా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆలోచన విధానంతో ప్రజలందరికీ సేవ చేసుకోవడానికి మేము ముందుకు వెళ్తున్నాం. అలాంటి తరుణంలో గతంలో 10 ఏళ్ల పాలనలో ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఎలాగ పట్టించుకోలేదు. కనీసం డయాలసిస్ మిషనరీ మేము వచ్చిన తర్వాతనే ఇక్కడ తీసుకురావడం జరిగింది. మేము వచ్చిన తర్వాతనే మెరుగైన వైద్య సేవలు పేషెంట్లకు అందించడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అతలా కుతలం చేసి రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుంపటిలో నెట్టేసి ఈరోజు రాష్ట్ర పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినప్పటికీ మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నాం అన్నట్టుగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా ఈ రోజు ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, గంటకు పైగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి ఆలోచన విధానంతో ఉండాలి అన్నట్టుగా ఒక్కసారి కిడ్నీ బారిన పడితే లైఫ్ లాంగ్ డయాలసిస్ తీసుకొని వాళ్ళు కొంచెం ప్రాణాలతో చెలగాటాలి అంటే ప్రాణాలతో వాళ్ళు యుద్ధం చేస్తున్నట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అందరూ జాగ్రత్త ఉండాలి అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే గారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కల్వకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో 2 డయాలసిస్ మిషన్స్ ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ ఆనంద్ గారు, అదేవిధంగా రత్నమాల ఆనంద్ గారు,
సూపరింటెండెంట్ శివరాం గారు, అదేవిధంగా ఈ డాక్టర్స్ బృందం, నాతో పాటు కౌన్సిలర్స్, అదేవిధంగా రాములు గారు, పార్టీ ప్రెసిడెంట్స్ అందరు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మిషన్స్ ఇక్కడ 5 గవర్నమెంట్ వచ్చిన టైంలో, అంటే 2.5 సంవత్సరాల కింద 5 మిషన్స్ ఉన్నాయి. చాలా మంది కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్కి వచ్చడానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి, కల్వకుర్తికి పరిసర ప్రాంతాలలో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉండే. ఇక్కడ నుంచి జడ్చర్ల వెళ్ళినా, లేదు నాగర్కర్నూలు వెళ్ళినా, లేదా హైదరాబాద్ ఉస్మానియా వరకు వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉండేది. మరి మాకు ఇక్కడ డయాలసిస్ మిషన్స్ కావాలి, ఇంకొక 2 పెట్టుకోవడానికి మాకు స్పేస్ కూడా ఉంది, పేషెంట్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి హాస్పిటల్లో ఈ డాక్టర్స్ శివరాం గారితో పాటు అడుగుతూ ఉన్నప్పుడు, లాస్ట్ ఒక 6-7 మంత్స్ కిందనే గవర్నమెంట్కు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు ఒక 2 డయాలసిస్ మిషన్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేయడమే. దాదాపుగా ఒక్కొక్క మిషను మొత్తం వాళ్ళ సెట్ తోటి 6,50,000 అవుతుంది. 2 పెట్టినారు. అయితే మనీ ఎంత ఖర్చు అయింది, దానికి ఎంత కాస్ట్ అయిందని దానికంటే కూడా ఇక్కడ లాట్ ఆఫ్ డిమాండ్. ఇక్కడ ఉన్నటువంటి రోగులు, ముఖ్యంగా ఈ కిడ్నీ పేషెంట్స్ దూర ప్రాంతాలకు వెళ్ళలేక వారానికి 2 సార్లు చేసుకోవాల్సినటువంటి డయాలసిస్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరి రిక్వెస్ట్ ప్రకారం మరి గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు ఈ 2 మిషన్స్ ఇక్కడికి పంపించడం జరిగింది. దీని ద్వారా నేను అనుకుంటున్నాను, మరి ఇక్కడ కొంతమేర ఈ పేషెంట్స్కు ఎక్కువ మంది చూడడానికి, దాదాపు 46 మంది పేషెంట్స్, 16 మందికి ఇంతవరకు 46 మంది 5 మిషన్స్ తోటి 46 మందికి ఉంది. ఇప్పుడు యాక్చువల్గా 2 మిషన్స్ ఇక్కడ ఎరెక్ట్ చేయడం నుంచి ఇంకొక 16 మందికి పేషెంట్స్కు అందుబాటులోకి వచ్చినది. వాళ్ళ జీవితం అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యేంత వరకు కూడా చూసుకునేటువంటి బాధ్యత పూర్తి స్థాయిలో మరి ఇక్కడ డాక్టర్స్కి ఉంటుంది. కాబట్టి ఈ మిషన్స్ ఉండడం మంచిది. ఇక్కడ మనకేంటిదంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవాల్సిన డిమాండ్ ఉంది, ఇంకెందుకు పెట్టుకోలేదు అనేది ద క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అసలు యాక్చువల్గా ఇది ఎప్పుడో కట్టినటువంటి హాస్పిటల్, దీంట్లో అకామిడేషన్ తక్కువగా ఉంది. ఏదైతే ఇక్కడ అలాట్ చేస్తున్నారో మిషన్స్ 5, ఆ ఏసీ మిషన్స్, ఆ ఏసీ పెట్టుకొని ఇవన్నీ కూడా ఈ మిషన్స్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇంకేమైతే ఉంటాయో అవన్నీ ఒక హాల్లో అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు అయితే మనకు ఇంక్రీజ్ చేసినట్లయితే ఈ బిల్డింగ్లో ఇంకా చేసుకోవడానికి అవకాశం లేదు. అందుగురించే మనం ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటిది పెద్ద హాస్పిటల్ కావాలి, 100 పడకల హాస్పిటల్, 150 పడకల హాస్పిటల్ కావాలని చెప్పేసి గతంలో చాలాసార్లు డిమాండ్ వచ్చినా కూడా చేయలేని పరిస్థితి ఉండే. మన ప్రాంతవాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఇక్కడ దామోదర్ రాజనరసింహ గారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి 100 పడకల హాస్పిటల్కు మనం పబ్లిక్ మీటింగ్లో అడిగినప్పుడు దానికి అనుగుణంగా ఇస్తామని చెప్పినారు. ఇమీడియట్గా శాంక్షన్ చేసినారు. అది కూడా కన్స్ట్రక్షన్ శీఘ్రగతిన స్లాబ్ లెవెల్ దగ్గర, అంటే పిల్లర్స్ వేయడం కూడా జరిగిపోయింది. సో అది అందుబాటులోకి వస్తే ఇంకా దాదాపు ఇంకా 1 ఇయర్ దగ్గర పడుతుంది. అది ఒకటే రోజు కన్స్ట్రక్ట్ చేయలేము, అంత పెద్ద బిల్డింగ్ 100 పడకల హాస్పిటల్. కాబట్టి అది అందుబాటులోకి వచ్చినట్లయితే ఇది ఈ డయాలసిస్ కానీ లేదు అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి, అంటే ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి ఒక కల్లకుర్తి కాకుండా ఈ కల్లకుర్తి డివిజన్, అంటే ఒంగూరు, ఊర్కొండ, తర్వాత ఇక్కడ తెలకపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే తాడూరు, ఇవన్నీ కూడా నియరెస్ట్ అవుతుంది. వేరే ప్రాంతాల కంటే ఇక్కడ నియరెస్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద హాస్పిటల్ మరి 45 కోట్ల రూపాయలు వెచ్చించి అది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ స్టాఫ్ ప్యాటర్న్ కానీ అవన్నీ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నది. కాబట్టి మనకు ఈజీ అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా మా దగ్గరికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్కే కాకుండా హైదరాబాద్ కూడా వెళ్ళినా, హైదరాబాద్లో కూడా ఈ పేషెంట్స్ మాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ తరఫుకి వెళ్ళి అటెండెన్స్ కావచ్చు, ఆ పేషెంట్స్ కూడా ఆ ఉస్మానియాకి వెళ్తూ ఇక్కడ కలిసి చేసేస్తే మాకు ఏదైనా అవకాశం వస్తుంది. కానీ ఒక పేషెంట్ ఎవరు ఒకరు బీద వాళ్ళను తీసేసి పెట్టడానికి, ఇంకోరికి ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి మనకు ఒకటి ప్రత్యామ్నాయం ఈ మిషన్స్ పెంచుకోవడం. మరి ఇక్కడ పెంచుకోవాలనుకున్నా కూడా ఇక్కడ అకామిడేషన్ కూడా లేదు. కాబట్టి అది కూడా అపోలో ఏమంటారు, అపెక్స్ కిడ్నీ సెంటర్ వాళ్ళే
దీన్ని ఒక కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళే చేస్తూ ఉన్నారు. అది వాళ్ళకి అప్పచెప్పించేయడం జరుగుతుంది కాబట్టి ఈ 2 మిషన్స్ కూడా వాళ్ళకి అప్పచెప్పించడం జరిగింది. దీని బాధ్యత కూడా పూర్తిగా వాళ్ళు కేర్ తీసుకొని ఈ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా మనకి అక్కడ బిల్డింగ్ ఒకటి కొత్తగా అవుతుంది, ఇక్కడ చేయట్లేదు అనేది ఉండదు. ఇవి నడుస్తూనే గతంలో ఉన్నట్టుగానే ఇవన్నీ చేస్తూనే అక్కడ పెద్ద బిల్డింగ్ వచ్చిన తర్వాత అకామిడేషన్ పెంచినట్లు అయితే మనం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ లోపల తక్కువ అకామిడేషన్ అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవన్నీ ఇక్కడ సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇంప్రూవ్ చేసుకున్నాం. ఈ హాస్పిటల్ కూడా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజులలో అది అందుబాటులోకి వస్తే చాలా పెద్ద ఎత్తున అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఎలా ఉంటుందో మనది కూడా అవ్వడానికి ఉంటుంది. గతంలో చేయాల్సి ఉండాల్సింది, ఎందుకంటే 14 ఉమ్మడి జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీస్ ఉంటే అన్ని కాన్స్టిట్యున్సీస్లలో 100 పడకల హాస్పిటల్ చేసిండ్రు. కానీ మన ఒక కల్వకుర్తి కేంద్రంలో చేయలేదు. అది ఇక్కడ ఇబ్బందికరంగా ఉండే. మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు శాంక్షన్స్ చేయించినారు, అది స్టార్ట్ అయిపోయింది. అదొకటైతే అని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాటలు చెప్పడమే కానీ చేయలేకపోయినారు. మళ్ళీ శాంక్షన్ చేయించుకొని 50 పడకల హాస్పిటల్ ఆమన్గల్లో అది కంప్లీట్ కూడా అయింది. ఇంకొక నెల 2 నెలల లోపల మొత్తం అక్కడ ఎక్విప్మెంట్ అరేంజ్ చేసుకొని ఇప్పుడు 50 పడకల హాస్పిటల్ను అది ఓపెనింగ్ ఉంది. బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. అంటే శీఘ్రగతిన కావాలని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. గతంలో ఈ అంటే ఆరోగ్యము ఈ వైద్యాన్ని మర్చిపోయి పనిచేసారని చెప్తాం. ఇప్పుడు సిఎంఆర్ఎఫ్ కింద ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మంత్ దాదాపుగా ఒక 300, 250 నుంచి 300 సిఎంఆర్ఎఫ్ ఇస్తా ఉన్నాం చెక్లు. అంటే ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లలో పూర్తి స్థాయిలో లేకపోవడం నుంచి మేము ఒప్పుకుంటాం ఇది. ఎందుకంటే గతంలో దీన్ని చేసి ఉంటాయి. ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి ఎందుకు సిఎంఆర్ఎఫ్లు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే ఎందుకు ప్రైవేట్కి వెళ్తున్నారు, దాన్ని రియంబర్స్ చేయాల్సి వస్తుంది ప్రభుత్వం అని అంటే ఇక్కడ హాస్పిటల్స్ పూర్తి స్థాయిలో లేకపోవడం, గవర్నమెంట్ హాస్పిటల్స్ పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి ఇబ్బంది పడ్డారు. దాన్ని తగ్గించుతాము. తర్వాత పేషెంట్స్కు తప్పనిసరిగా వైద్యాన్ని అందుబాటులోకి అన్ని డిపార్ట్మెంట్స్ తీసుకొచ్చే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. కాబట్టి మరి ఈ పేషెంట్స్కి అందరికీ శుభవార్తగా నేను చెప్తాను. ఎందుకంటే ఆ డివిజన్లో, అక్కడ ఆమన్గల్ డివిజన్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 50 పడకలు, ఇక్కడ ఇది కొద్దిగా కల్వకుర్తిలో పెద్దగా ఉంటుంది కాబట్టి కల్వకుర్తి డివిజన్ నుంచి కల్వకుర్తికి ఒక 100 పడకల హాస్పిటల్ వస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక గుడ్ సైన్ అందుబాటులోకి రావడం అని. చాలామంది పేషెంట్స్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడి వరకు వచ్చి మేము కిరాయి కట్టుకోలేకపోతున్నాము, మాకు బీద పరిస్థితి, మళ్ళీ ప్రైవేట్ దాంట్లో చేయించుకుంటే కూడా ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? 3000 అవుతుంది. మీరు ఇక్కడ ఏమాత్రం తీసుకోరు కదా, రూపాయి ఖర్చు లేకుండా, దేన్ని కూడా ఖర్చు పెట్టకుండా ఫ్రీ సర్వీసు మరి అపెక్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది అనుకుంటాను. ఆరోగ్యశ్రీ ద్వారా మరి గవర్నమెంట్ మొత్తం కూడా ఆదుకుంటా ఉంది. కాబట్టి పేషెంట్స్కి అందరికీ ఫ్రీగా చేయడం అంటే ఒకసారి ఆలోచించాలి. డాక్టర్స్, మన గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు, మందులు ఇస్తారు లేకపోతే పంపిస్తారు అనేది కాకుండా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ ఆలోచన చేయాలి. గవర్నమెంట్ అంటే ఈ అపెక్స్ వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు, వాళ్ళకి రియంబర్స్మెంట్ చేస్తూ ఉన్నాం. అదే ప్రైవేట్ దాంట్లో వెళ్తే ఒక్కొక్కసారి చేస్తే వారానికి 2 సార్లు చేయాల్సి వచ్చినటువంటి పేషెంట్స్కు దాదాపుగా 6,000 నుంచి 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత అమౌంట్ రియంబర్స్ చేస్తూ ఉంది ఏది అపెక్స్ వాళ్ళకు. ఒక ఏజెన్సీకి ఈ గవర్నమెంట్ ఇస్తుంది, ఇది ఫ్రీగా కాదు. మామూలుగా చెప్తుంటారు బస్సులలో ఫ్రీగా పోతున్నంటే గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్టీసీకి మొత్తం డబ్బులు ఇస్తూ ఉంది. అట్లాగనే ఇక్కడ కూడా ఒక ఏజెన్సీకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఆరోగ్యశ్రీ అంటే వాళ్ళ ఆరోగ్యశ్రీ ఫ్రీగా ఏది జరగట్లేదు. గవర్నమెంట్ అయినా ఇంతమంది డాక్టర్స్ ఉన్నా, ఎంత ఉన్నా కూడా ఇట్లాంటి వాటికి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన గవర్నమెంట్ దాంట్లోనే ఇవన్నీ ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇవన్నీ రావాలి. అయినా కూడా నేను కూడా చూస్తాను, హెడ్ ఆఫ్ ది ఈ డయాలసిస్ సెంటర్ అది ఉన్నది, అతని పేరు మర్చిపోయినాను. అతనితో నేను గంగాధర్ గారితో మాట్లాడినా ఇక్కడ కావాలని నిజంగా కూడా వారు కూడా చెప్తున్నారు. అందరు సహకరిస్తూ ఉన్నారు. పేషెంట్స్కు వాళ్ళందరూ కోలుకోవాలని, ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ మంచి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి డయాలసిస్కి వస్తే బీపీ, షుగర్ లాగానే ఇది కంటిన్యూ చేయాల్సి వస్తుందని చెప్పి డాక్టర్స్ చెప్తా ఉన్నారు.
మరి ఆరోగ్యం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను కల్వకుర్తి ప్రాంతమే కాదు, అందరికీ మిత్రులకు అందరికీ కూడా నేను చెప్తున్నాను, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు చెప్తున్నటువంటిది ఇప్పటివరకు డాక్టర్స్ చెప్పినారు. ఒకటి డైట్, రెండవది ఎక్సర్సైజు. ఇవి రెండు మంచిగా పాటించినట్లయితే, అవసరం ఉన్నంత దాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా అందరూ ఆరోగ్యంగా ఉంటారనేది ఒక అభిప్రాయం మనకు ఉంది. కాబట్టి దాన్ని పాటిస్తే ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకోవడం. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎవరైనా ఒకరు కిడ్నీని దానం చేయాలి, డొనేట్ చేయాల్సి వస్తూ ఉంది. డొనేట్ చేసేంత వరకు ఈ డయాలసిస్ ప్రాసెస్ సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇంకా బ్రతికిన రోజులు చేస్తూనే ఉండాల్సి వస్తూ ఉంది. కాబట్టి అంతకంటే మొదలే కొద్దిగా జాగ్రత్త పడితే బాగుంటుంది. ఇప్పుడే నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ను ఇప్పుడు నేను చూసి వచ్చాను. ఏంటిది ప్రాబ్లం అంటే బీపీ వచ్చింది. ఇప్పుడు బీపీ వచ్చిన వాళ్ళకి ఎక్కువ అటాక్ అవుతుంది అనుకుంటాను, అంతే కదా. బీపీ అండ్ షుగర్, డయాబెటీస్కే వస్తుంది. ఒకసారి అక్కడికి నేను పోతే ఏంటిదని డాక్టర్ని అడిగాను. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పుడే ఇక్కడ వెళ్దాక దగ్గర నేను వెళ్ళినాను. 4 నెలలు అయింది బీపీ వచ్చింది, టాబ్లెట్స్ వేసుకోలేదు. ఏమవుతుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి అక్కడ పెట్టినారు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో బ్రతకడానికి అవకాశం వచ్చింది ఏంటంటే అక్కడ తీసుకొచ్చిండ్రు కాబట్టి. అంటే ఒకసారి డాక్టర్స్ సజెస్ట్ చేసినప్పుడు ఫ్రీగా మందులు గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు చాలా పర్టికులర్గా ఏంటిదంటే మంచి వైద్యం అందించాలి, బీద వాళ్ళకు మనం అందుబాటులోకి మందులను తీసుకొచ్చి పెట్టాలని చెప్తా ఉన్నారు. అందుకని ఇవి తీసుకుంటే అయిపోతుంది. దాన్ని అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు ఉపయోగించుకోకుండా 4 నెలలు వేసుకోకపోతే ఏమైంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అంటే బీపీ పెరిగిపోయింది. మొన్న ఒక అబ్బాయి కూడా ఇలాగనే అయ్యిండు. మన తన కట్టిపల్లి తర్వాత ఒక ప్రోగ్రామ్ ఏంటంటే ఆయన 2 నెలల నుంచి బీపీ టాబ్లెట్స్ వేసుకోలేదు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇంకా కొద్దిగా హైదరాబాద్కి తీసుకునే వెళ్ళే వరకు టైం పట్టిపోయింది. ఆయన కంట్రోల్ కాలేదు, బీపీ కంట్రోల్ కాలేదు, బ్రెయిన్ స్ట్రోక్ తోటి పోయారు. అంటే ఇలాంటిది ఎందుకు వస్తుందంటే ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో రోగం ఒకటి వచ్చినట్లయితే ఆ రోగానికి డాక్టర్స్ ఏవైతే సజెస్ట్ చేస్తూ ఉన్నారో ఆ మందులు వాడుకుంటే బాగుంటుంది. అందులో ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ది 95% మన గవర్నమెంట్ నుంచే, గవర్నమెంట్ హాస్పిటల్స్లో వీళ్ళ ఫ్రీగా మందులు ఇస్తూ ఉన్నారు. అవి తీసుకొని దాన్ని రెగ్యులర్గా టైం టు టైం వేసుకోవాలి. ఆ రోగం ఏదైనా కావచ్చు, ఆ రోగం రాకుండా చూసుకునే దానికి ముందు జాగ్రత్త పడాలి. అయినా జాగ్రత్త పడ్డా వచ్చినా ఏడిటి తోటి కానీ ఏదైనా వచ్చినా కూడా ఈ మందులు టైం టు టైం వేసుకున్నట్లయితే వాళ్ళ ప్రాణాలు బాగుంటాయి. ఇగో లేకుంటే ఏమవుతుంది, ఇప్పుడు అన్ని CMRF అంటుండ్రు, సర్జరీ అంటుండ్రు, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అదేవిధంగా పేషెంట్స్ కూడా తెలియజేస్తున్నా, మనం అన్ని జాగ్రత్త పాటించాలి. తెలుసో తెలియక చేస్తే ఏదన్నా రోగం బారిన పడినట్లయితే దానికి మందులు ఇన్ టైంలో వాడుకోవాలని చెప్పేసి నేను సూచిస్తున్నాను. థ్యాంక్ యూ.